వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకొని అదేవిధంగా రేపు సండే నాటికి పూర్తి స్థాయిలో 4 ఏళ్ళు అవుతుంది. ఈరోజు దాదాపు 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని కావస్తున్న ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల విషయంలో ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే తాను త్వరలోనే వైజాగ్ తరలి వెళ్ళిపోతున్నాను, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అక్కడ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో తన నోటి వెంటే 147 సార్లకు పైగా ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి అలా ప్రకటన చేయడం, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటూ కూడా అక్కడ అధికారులు అంతా కూడా హడావిడిగా వైజాగ్ని రెడీ చేయడం, ఇక ఏకంగా ఇప్పుడు రుషికొండను పూర్తి స్థాయిలో గుండులా ఒరిగించి మరి అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం చేయడం, జగన్మోహన్ రెడ్డి కోసం ఒక గెస్ట్ హౌస్ని నిర్మించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేయడం, అప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేయడం, అక్కడ వెళ్ళి అధికారులు హడావిడి చేయడం తప్ప ఇప్పుడు దాకా పూర్తి స్థాయిలో ఆయన అమరావతి నుంచి వైజాగ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదనుకోవాలి. అయితే కోర్టులను సాకుగా చూపించి జగన్మోహన్ రెడ్డి దీన్ని టీడీపీ వైపుకు ప్రతిపక్షాల వైపుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నా అందులో అయితే వాస్తవం లేదని అనుకోవాలి. అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో చెప్పుకోవాలంటే ఒకసారి 2014 తర్వాత జరిగిన పరిణామాలను చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సో దానిలో భాగంగానే అమరావతి అనే పేరును ఆ రోజు ఫిక్స్ చేయడం జరిగింది. దాదాపు 33,000 మంది రైతులు ఆ రోజు చంద్రబాబు నాయుడుని పిలిచిన పిలుపుతోని ఒక్క పిలుపుతోనే రాజధాని కోసం తమ పంటలు పండే భూముల్ని త్యాగం చేశారు. ఇక్కడ ఒక పెద్ద ల్యాండ్ మార్క్ ఏంటంటే చరిత్రలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంతమంది రైతులు ల్యాండ్ పూలింగ్కి ఆ రోజు సహకరించడం జరిగింది. ఒక్క లాఠీ కూడా విరగకుండా, ఎక్కడ ఒక నిరసన కూడా వ్యక్తం చేయకుండా. అంటే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ని చూసారా? నిజంగా అమరావతి మీద కన్సర్న్ ఉందనేది మనం పక్కన పెడితే రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఆ రోజున రాజధాని కోసం త్యాగం చేయడం జరిగింది. ఆ రోజు దీనికి పూర్తి స్థాయిలో సిఆర్డీఏ చట్టం చేసే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అసెంబ్లీలో 1 సైడెడ్గా ఆ రోజు అమరావతిని ఆయన బలపరిచారు, ఆయన ఎమ్మెల్యేలు కూడా బలపరచడం జరిగింది. సో ఇది ఉమ్మడి నిర్ణయమే, సమిష్టి నిర్ణయమే అనుకోవాలి, అన్ని పార్టీలు సమిష్టి నిర్ణయమే అనుకోవాలి ఆ రోజున. అక్కడి నుంచి మనం 2019 ఎన్నికలకు వచ్చినట్లయితే సో చంద్రబాబు నాయుడు ఇక్కడ 2019 3 ఏళ్ల పాటు టెంపరీ పేరుతో అక్కడ సెక్రటేరియట్ మొదలుకొని అసెంబ్లీ వరకు కట్టించారు, ఉద్యోగులు మొదలుకొని పోలీస్ శాఖ వరకు అనేక నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నాయి, సీడీ యాక్సెస్ రోడ్లు కూడా తయారైపోయినాయి. సో అమరావతిని ఒక మహాద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే ఆయన చేసే క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం కావడం జరిగింది. తన సీఎం అయిన ఫస్ట్ రోజే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజావేదికను కోలుగొట్టున్నారు కరకట్ట మీద అక్రమ కట్టడాల పేరుతో. బట్ మిగిలిన కట్టడాలు మాత్రం ఇప్పటిదాకా అలాగే ఉంటూ వచ్చాయి అక్కడ. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత దారుణమైన నిర్ణయం ఏంటంటే అమరావతిని పక్కన పెట్టి అమరావతిని క్యాన్సిల్ చేస్తారు, అంటే ఏకైక రాజధాని అనే అంశాన్ని పక్కన పెట్టి డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో 3 రాజధానుల నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వచ్చిందే అమరావతిలో అసెంబ్లీ అంటే శాసన రాజధాని, అండ్ దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నారు, న్యాయ రాజధాని అంటే పూర్తి స్థాయిలో లీగల్ క్యాపిటల్గా ఏదైతే కర్నూలుని ఎంచుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద మాత్రం చాలా సీరియస్గా ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక అక్కడ అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం ప్రకటించారో అప్పటి నుంచి అనేక రకాలుగా ఇది ఆ పార్టీకి సెట్ బ్యాక్ అవుతూ వచ్చింది. అమరావతిలో ల్యాండ్లు ఇచ్చిన రైతులంతా కూడా ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి ఒక మంగళగిరి కావచ్చు, ఒక తాడికొండ కావచ్చు, ఇలాంటి చోట అంతా వైఎస్ఆర్సీపీనే గెలిచింది మొన్నటి ఎన్నికల్లో. అలాంటి గెలుపును కూడా పక్కన పెట్టి, అలాంటి ప్రజల మ్యాండేట్ని కూడా పక్కన పెట్టి అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక విధ్వంస రచన చేశాడని అనుకోవాలి. ఈ క్రమంలోనే ఈ రోజున పంటలు పండే భూములు కోల్పోయారు రైతులు, అటు రాజధాని నమ్ముకొని ఆ రాజధానిని కోల్పోయారు. సో పోనీ అలా అయినా 3 రాజధానుల అంశం సక్సెస్ అయిందా అంటే అది జరగలేదు. 3 రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగానే ఒక సెట్ బ్యాక్గా మారింది. నిజంగా ఇది జనం నుంచి వచ్చిన డిమాండ్ కాదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయింది. ఎందుకంటే ఎక్కడ మాకు రాజధాని కావాలని కర్నూలు ప్రజలు కానీ, మాకు రాజధాని కావాలని వైజాగ్ ప్రజలు కానీ రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే లేదు ఈ 4 ఏళ్లలో. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని అక్కడ పెడతం జరిగింది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అనఫిషియల్ సీఎంగా ఉత్తరాంధ్రకి వ్యవహరించారు. అనేక భూ కబ్జాలు, భూ ఆరోపణలతో ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చింది వైసీపీ అక్కడ. ఈవెన్ సీనియర్ నేతలు కూడా అక్కడ ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితుంది. ఇక ఈ రోజున అనేక వైజాగ్లో భూ ఆరోపణల క్రమంలో వైసీపీ నేతల పేర్లే కాదు, వైసీపీ సీనియర్ల పేర్లే కాదు, ఈరోజు ఏకంగా రుషికొండ జగన్మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించడం కోసం రుషికొండనే పూర్తి స్థాయిలో గుండుగొట్టిన పరిస్థితి. హైకోర్టులో మొదలుకొని గ్రీన్ ట్రిబ్యునల్ వరకు
ఈరోజు ఆంక్షలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున అమరావతి రైతులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అమరావతిని వద్దు అక్కడ క్యాపిటల్ అని నిర్ణయం తీసుకున్నారో, 3 రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చారో అప్పటి నుంచి రైతులు ప్రతిరోజు కూడా ఏడుపు రూపంలో జగన్మోహన్ రెడ్డికి తమ వినతిని వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలు మొదలుకొని దేవస్థానాలకి యాత్రల వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక రూపంలో గత 4 ఏళ్లుగా వాళ్ళు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఆ రైతులు ఉసిరే జగన్మోహన్ రెడ్డికి తగిలింది అనేది ఈరోజు ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. సరే, ఇవన్నీ ఎలాగబెట్టినా, కోర్టులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, ప్రతిపక్షాలు కోర్టుల రూపంలో స్టేలు తీసుకొచ్చినా, బట్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్తానంటే, వైజాగ్ నుంచి పాలన సాగిస్తానంటే ఆయన అడ్డుకున్న వాళ్ళైతే ఎవరూ లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో 147 సార్లకు పైగా తాను రేపో మాపో వైజాగ్ వెళ్ళబోతున్నా అంటూ ప్రకటన చేశారు. ఇక వైఎస్ఆర్సీపీలో కీలక మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యే వరకు కొన్ని వేల సార్లు వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారంటూ ప్రకటన చేశారు. కానీ అది ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరకు వస్తున్న ఈ సమయంలో కూడా ఈ రోజున 3 రాజధానుల అంశమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇష్యూనో ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితి అయితే లేదన్నది వాస్తవం. సో మాట తప్పను మడమ తిప్పను అనే ఎజెండా జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలోనే పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ అమరావతి రైతుల ఆందోళనకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కావచ్చు, పూర్తి స్థాయిలో 4 ఏళ్లుగా వస్తున్న సందర్భంగా మరోసారి అమరావతి రైతులు తమ ఆవేదనను వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం అన్నిటికంటే పెద్దగా ఆయనకు ఒక సెట్ బ్యాక్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.